తెలంగాణలో మైకులు మూగబోయాయి. ఎన్నికల ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది. రాజకీయ పార్టీల ప్రచారం పరిసమాప్తమైంది. ఇకపై బహిరంగంగా ప్రచారం చేయడం నిషేధం. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు పార్టీలు అభ్యర్థుల ప్రచారం ముగిసిపోయింది. ర్యాలీలు కనుమరుగయ్యాయి. బస్సు యాత్రలు పూర్తయ్యాయి. బహిరంగ సభా వేదికలు వెలవెలబోతున్నాయి. రాష్ట్రంలో ఎన్నికల వ్యవస్థ పూర్తిగా ఎన్నికల కమిషన్ ఆధీనంలో ఉంది. మరో 38 గంటల్లో పోలింగ్ ప్రారంభం కానుంది. అయితే ఈ 38 గంటల వ్యవధి అత్యంత కీలకం. దీంతో అభ్యర్థుల్లో అధికారంలోకి రావాలి అనుకుంటున్న పార్టీలో హై టెన్షన్ నెలకొంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ముగిసింది. సాయంత్రం 5 గంటలతో ప్రచార గడువు ముగిసిపోయింది. పార్టీలన్నీ హోరాహోరీగా ప్రచారం చేశాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆఖరి ప్రయత్నాలు చేశాయి. ఇక మరోవైపు ఎన్నికల కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నెల 30వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఇక డిసెంబర్ 3వ తేదీన ఫలితాలు రానున్నాయి. ఆయా జిల్లాల్లో ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. Section 144 of CRPCs are issued regarding ban on unlawful assemblies and prohibition on holding of public meeting. No person shall convene, hold or attend, join or address any public meeting or procession in connection with an election, or display to public any election matter by means of cinematograph, television or other similar apparatus, propagate any election matter to the public by holding or by arranging the holding of any musical concert or any theatrical performance or any other entertainment or amusement with a view to attracting the members of the public thereto. Restrictions on setting up of election booth, canvassing near polling stations, use of mobile phones, cordless phones going armed near the polling station or on vehicles. Presence of political functionaries, party workers in a constituency who are from other areas and not voters of constituency shall not be allowed. So, వాళ్ళు బయటకి వెళ్ళిపోవాలి. Arrangements, direct or indirect, to carry any voter to or from polling station by any kind of vehicle used for transport is a criminal offence. Entry into polling station is restricted to valid pass holders and the media persons are
requested not to capture photograph in any manner that will reveal the secrecy of ballot. అంటే మీకు పాస్ ఉంటే పోవచ్చు కానీ ఇట్లాంటి ఫోటోలు తీసుకోకూడదు which can reveal the secrecy of ballot. సో ఇది ముఖ్యంగా ఈరోజు తర్వాత కమింగ్ టు అవర్ యాక్చువల్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్. ఈరోజు థర్డ్ ర్యాండమైజేషన్ ఆఫ్ పోలింగ్ పర్సనల్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ పోలింగ్ పార్టీస్ జరుగుతున్నాయి చాలా ప్లేసెస్లో. ఈరోజు రాత్రి ర్యాండమైజ్ చేసి ఇన్ ఫ్రంట్ ఆఫ్ అబ్జర్వర్స్ ఏ పోలింగ్ స్టేషన్ ఎవరిని అలాట్ చేస్తారు అది కూడా ఫైనలైజ్ చేసి సీల్డ్ కవర్లో పెడతారు. కానీ రేపు మార్నింగ్ దాన్ని పోలింగ్ పార్టీస్ వచ్చిన తర్వాత వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. Tonight is very important for us, basically for prevention of freebies, liquor, cash distribution and any such thing. Andukane 24/7 control room ni DOs, ROs ni petkomananu and continuously danni monitor kuda cheyamananu. Atlage ee control rooms basically check posts annitki direct akada relay untundi. Andukane పొలిటికల్ పార్టీస్ ఆర్ క్యాండిడేట్స్ ఆర్ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ కూడా కావాలి అంటే అక్కడ పోయి చూడొచ్చు. అంతా ఇంపార్షియల్గా జరుగుతుంది. దాన్ని వాళ్ళు కూడా చూసి దే కెన్ సాటిస్ఫై దెమ్సెల్వ్స్. ECIL has deployed engineers. Basically అది రేపు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళు వచ్చేసారు అందరూ కాన్స్టిట్యుయెన్సీస్లోకి. ఎంసీసీ జనరల్ రెస్ట్రిక్షన్స్లో ఇంకా ఒకటి ఉంది. ఓన్లీ 1 vehicle per candidate and 1 for the election agent or his workers is permitted. That too based on the permit to be issued by DO which should be displayed on the wind screen. అది కనపడతా ఉండాలి. Voter slips, if any, by the political party or the candidate shall be in plain white slip without the name of the candidate, party, marking symbol, etc. అది అంతా ఏం ఉండకూడదు. రేపు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో అన్ని ఏర్పాట్లు ఉంటాయి. పొలిటికల్ ఇది మన పోలింగ్ పార్టీస్, ప్రిజైడింగ్ ఆఫీసర్స్, అదర్ పోలింగ్ ఆఫీసర్స్ అందరూ వస్తారు. సో వాళ్ళకు ఆల్రెడీ చెప్పడం జరుగుతూ ఉంది. పోలింగ్ ఏజెంట్స్కు, క్యాండిడేట్స్కు కూడా మీ ద్వారా చెప్తున్నాం ఏంటంటే వాళ్ళు వేర్ ఎవర్ ద ఈవీఎం ఇస్ గోయింగ్ దే కెన్ ఫాలో ఇట్, ఎస్పెషలీ ఆఫ్టర్ పోల్. ఆఫ్ కోర్స్ పోలింగ్ స్టేషన్లో వాళ్ళు ఉండొచ్చు. ఇన్ దేర్ ఓన్ వెహికల్స్ దే కెన్ ఫాలో ఇట్. మాక్ పోల్ కోసం పోలింగ్ ఏజెంట్స్ ఒక 90 minutes బిఫోర్ ద స్టార్ట్ ఆఫ్ పోల్, అంటే 7 o'clock ఉంది, అందుకనే 5:30కి వచ్చేయాలి. ఆఫ్ కోర్స్ ఎల్లుండి అది 30th మార్నింగ్ 5:30 మార్నింగ్కి వాళ్ళు వచ్చేయాలి. వాళ్ళు కొన్ని అంటే ఆఫ్ కోర్స్ ప్రిజైడింగ్ ఆఫీసర్స్ చేస్తారు. దే విల్ ఎన్ష్యూర్ ఆల్ దీస్ థింగ్స్. బట్ వాళ్ళ సైడ్ నుంచి కూడా వాళ్ళు వీవీప్యాట్ కంపార్ట్మెంట్ ఖాళీగా ఉండాలి ఆఫ్టర్ మాక్ పోల్. దాని తర్వాతనే యాక్చువల్ పోల్ స్టార్ట్ అవ్వాలి. అట్లాగే సియూని కూడా క్లియర్ చేయాలి, అది వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళు ఈవీఎం దగ్గరికి పోలింగ్ ఏజెంట్స్ పోకూడదు, వైర్లని ముట్టుకోకూడదు. అట్లాంటి థింగ్స్ దే షుడ్ నాట్ డూ. అదర్వైజ్ ప్రిజైడింగ్ ఆఫీసర్ విల్ బి అట్ లిబర్టీ టు త్రో దెమ్ అవుట్. కమింగ్ టు హోమ్ ఓటింగ్, మీకు తెలుసు ఈసారి ఫస్ట్ టైం చేయడం జరిగింది. టోటల్ నిన్న వరకు 27,178 అబ్సెంటీ ఓటర్స్కి హోమ్ ఓటింగ్ చేయడం జరిగింది. ఇందులో సీనియర్ సిటిజన్స్ 15,999 ఉన్నారు, పీడబ్ల్యూడీస్
9,459 ఉన్నారు. ఎసెన్షియల్ సర్వీసెస్ వాళ్ళు 1,720 ఉన్నారు. ఈటీపీబీఎస్కు వస్తే సర్వీస్ ఓటర్స్ కోసం దాంట్లో కూడా ఆల్రెడీ 10,191 మంది డౌన్లోడ్ చేసుకున్నారు. అందులో whoever actually casts the vote and sends it, it should reach the polling station, the counting station by 7:59 on third morning. Coming to voters in the facilitation center, నిన్న రాత్రి వరకు 1.48 lakh voters, basically our own employees on election duty, have cast the votes. ఈ రోజు కూడా జరుగుతున్నాయి. వాళ్ళు ఇచ్చిన రిక్వెస్ట్ ప్రకారం వాళ్ళకి ఈరోజు డైరెక్ట్గా వాళ్ళు ఏ కాన్స్టిట్యువెన్సీలో ఓటర్స్ ఉన్నారు అక్కడ పోస్టల్ బ్యాలెట్ వాళ్ళ డ్యూటీ ఆర్డర్ చూసుకొని ఇఫ్ దే హ్యావ్ నాట్ ఆల్రెడీ బీన్ అలాటెడ్ వన్ పోస్టల్ బ్యాలెట్ ఈమని చెప్పడం జరిగింది. ఈరోజు ఇక్కడ హైదరాబాద్లో మొత్తం 119 కాన్స్టిట్యువెన్సీస్కి ఒకటి పోస్టల్ బ్యాలెట్ ఎక్స్చేంజ్ సెంటర్ పెట్టాము. అంటే నిన్న వరకు చేసిన అంత పోస్టల్ బ్యాలెట్స్ని వాళ్ళ కాన్స్టిట్యువెన్సీకి రీచ్ అవ్వాలి. ఎందుకంటే ఫెసిలిటేషన్ సెంటర్ వాళ్ళు ఎక్కడ డ్యూటీ చేస్తున్నారు అక్కడ ఉన్నాయి ప్రైమరీగా. సో అది ఎక్స్చేంజ్ చేయడానికి ఈరోజు సెంటర్ పెట్టడం జరిగింది. అక్కడ గచ్చిబౌలి స్టేడియంలో నడుస్తూ ఉంది. Coming to the webcasting, inside the polling station 27,094 polling stations లో webcasting ఉంటుంది. తర్వాత ఎక్కడ ఎక్కువ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఒకే లొకేషన్లో కొంత రద్దీ ఎక్కువ ఉంటుంది అట్లాంటి చోట బయట కూడా 7,571 లొకేషన్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ బయట కూడా వెబ్కాస్టింగ్ ఉంటుంది. అంటే కెమెరా కవరేజ్ ఉంటుంది విచ్ విల్ బి మానిటర్డ్ ఫ్రమ్ ద కంట్రోల్ రూమ్. మొత్తం మీకు తెలుసు 35,655 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఇవి అన్నిటినీ ఒక 3,803 సెక్టర్స్లో పెట్టడం జరిగింది. ప్రతి దానికి ఒక సెక్టర్ ఆఫీసర్ ఉంటారు. ముఖ్యంగా ఆయనే అంతా అక్కడ కోఆర్డినేట్ చేసేది. ప్రిజైడింగ్ ఆఫీసర్ దగ్గర ఏమైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళు సెక్టర్ ఆఫీసర్తో మాట్లాడతారు. అట్లాగే ఈవీఎంస్లో ఎక్కడైనా రేర్గా ఎక్కడైనా ప్రాబ్లం వస్తే దానికి స్పేర్ ఈవీఎంస్ ఆయన దగ్గర ఉంటుంది, అక్కడ పోయి హెల్ప్ చేస్తారు. వీళ్ళకి మెజిస్టీరియల్ పవర్స్ కూడా ఉంటాయి, వాళ్ళ దగ్గర అఫ్కోర్స్ ఫోర్స్ కూడా ఉంటుంది. సో దే క్యాన్ రెస్పాండ్ టు ఎనీ ఆఫ్ ద లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఆల్సో, and of course duly supported by any other police forces around, including central forces. Prati route ki okati designated route undi, and we have told our people not to deviate from the designated route. Ante distribution center nunchi polling station ku poyetappudu atlage poll ayin tarvata polling station nunchi return reception center ku vachetappudu aa designated route lone ravali. ekkado ఆపకూడదు, దేనికోసం ఆపకూడదు. ఎక్కువగా బేసికలీ 2-3 అవర్స్ కంటే ఎక్కువ జర్నీ ఉండదు. అందుకనే నేచర్స్ కాల్, టీ తాగడము, ఇంక ఎవరు బజార్ పోవడం ఇట్లాంటి దేనికోసం ఎక్కడో ఆపకూడదు. నేరుగా డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఎక్కడ వెళ్ళాలి, అక్కడ నుంచి ఇక్కడికి రావాలి. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. అఫ్కోర్స్ పోలింగ్ పార్టీస్కి ఏమైనా అడిషనల్ క్లారిఫికేషన్స్ అట్లాంటివి ఉంటే అది కూడా ఉంటాయి. 12 proof of identity. Of course, EPIC card is the primary proof. Adi distribution chesamu. That we had said whatever numbers that is going to be distributed by tonight, everywhere it will be completed. It was also reviewed today in the morning. In addition to that, itlanti evar daggara adi ledu, idi kuda teesukoravachu. Aadhaar card, Manrega job card, passbook issued by bank, post office with photo, and photo card undali anni. Health insurance smart card issued under the scheme of Ministry of Labour, driving license, PAN card, smart card, passport, pension document with photo, service identity card issued to the
employees by central state government PSUs public limited companies. Official identity card issued to MPs, MLAs, MLCs ఏమైనా ఉంటే తర్వాత యూనిక్ డిజబిలిటీ ఐడి. నేను మీ ద్వారా అందరికీ కోరేది ఏంటంటే ఎపిక్ ఇది ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ ఈజ్ నాట్ అ వ్యాలిడ్ ఐడెంటిటీ కార్డ్. దట్ ఈస్ ఓన్లీ ఫర్ ద గైడెన్స్. మీకు మీ పోలింగ్ స్టేషన్ ఏది అది చెప్పడానికి ఉంది, కానీ దాంతో సహా నేను ఇంతకుముందు చెప్పిన కార్డులో ఏదో ఒకటి కార్డు ఐడెంటిటీ కార్డ్ వాళ్ళ దగ్గర ఉండాలి. Cell phones and electronic gadgets will not be allowed inside by the voters అందుకనే అది వాళ్ళు తీసుకురాకూడదు, అది దృష్టిలో పెట్టుకోవాలి. కమింగ్ టు ద సీజర్స్, ఈరోజు 737 crores రీచ్ అయింది, which includes 302 crores approximately cash, 125 crores approximately liquor, drugs about 40 crores, metals 186 crores, and other freebies 84 crores. So this is all. Now we have, as I was telling earlier, we have reached the silent period has started. So iroj ratri maaku critical. So we have already instructed all our DOs, CPs, SPs that Ratri Mottam monitor cheyali. All movements, all vehicles, every vehicle has to be monitored. CAPF will also be there in the checkposts, SSTs everywhere. Any complaints that comes to them, they should verify it, get it verified by sending flying squads or whatever other teams wala dagara unte our teams. So this is what it is. Ippudu about 12,000 something, exact number nenu cheptanu. Anything else? నిర్ణయం తీసుకున్నారా? It is already taken kada, inka there is nothing else. సార్ No, it has not come. Let me get it checked up. సార్, పోస్టల్ ఓటింగ్స్ విషయంలో మీ సిస్టమ్ ఫెయిల్ అయింది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పటాన్ చెరువులో వాళ్ళ టీచర్స్ ధర్నా చేస్తున్నారు. పోస్టల్ ఓటింగ్స్ అప్లై చేసుకున్నా కానీ అక్కడకు లిస్టు రాలేదు అనేది. ఎగ్జాంపుల్ నేను జర్నలిస్ట్ను, ఎక్కడో జిల్లాలలో నాకు డ్యూటీ పడుతుంది, నేను అప్లై చేసుకున్నా, నాకు రాలేదు. 2 రోజులు ఫెసిలిటేషన్ సెంటర్స్ తిరిగినా, అయినా కానీ అక్కడికి రాలేదు. ఐఎన్పిఆర్ వాళ్ళు ఫామ్ 2D పంపించలేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. నేను ఎక్కడ ఓటు వేయాలి? నాకు ఇప్పుడు నేను అప్లై చేసుకున్నా, నాకు ఇక్కడ అవకాశం లేదు. నేను జిల్లాలో డ్యూటీ చేస్తా, లక్షల మందికి కోట్ల మందికి నేను ఓటు వేయాలని చెప్తా. నేనే ఓటు వేయలేకపోవడం అనేది మీ సిస్టమ్ ఫెయిల్యూర్ కాదా? అబ్సల్యూట్లీ నాట్. లాస్ట్ ఎలక్షన్ 2018 ఎలక్షన్స్ మీరు చూస్తే దాంట్లో 1,00,000 మంది పోస్టల్ బ్యాలెట్ వేశారు. ఈ సంవత్సరం నిన్న వరకు నేను చెప్పినట్టు 1,47,000 ఆల్రెడీ చేశారు. ఈ రోజు కూడా జరుగుతున్నాయి. See, it will probably another 20,000-25,000 we will get today. So it is much better than what system was there earlier, number one. Number two, you are confusing the employees' postal ballot with the 12D system of home voting. So these are two separate things. Home voting, as you have seen, it has already happened. About 94% of the people who had enrolled themselves for home voting, they have already cast their vote, and it has proven a very successful system. Sir, we have not got any letter for any such permission. However, Section 144 is in promulgation, so more than 4 people cannot be assembled. 4 people, 5 people. More than 5 people cannot assemble anywhere. sir, decide.
There was a notice given by ECI to Minister KTR on using T-Works. What was the response? On using T-Works, a government office for a meeting. He was given a deadline to respond. What was the response? Did you get the response? He gave a response which we have forwarded to ECI. I have to yet get any further orders on that. Okay. అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి ఏమన్నా పాజిటివ్ రెస్పాన్స్ ఉందా? We have asked for certain details on that. Based on that, so we are working out. We'll send some further reply to the ECI today. We have received lot of complaints. Specific మీరు దేని గురించి చెప్తున్నారు I do not know. All of them are being inquired into and we will definitely take action wherever details are found. Okay, thank you. So we will be again meeting probably tomorrow or day after as the election progresses. Thanks a lot.